3 నెలలు అయితే ఉంది. ఈ 3 నెలల కాలంలో తమ పాలనాపరమైన వైఫల్యాలను కప్పించుకోవడానికి కూటమి ప్రభుత్వం రోజుకొక కొత్త వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చి తద్వారా ప్రజల దృష్టి మరల్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. ఈ ప్రయత్నంలో భాగంగానే గత కొద్ది రోజులకు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డూలో మాంసకృతుల్లో ఉన్నటువంటి నెయ్యి కలిసిందంటూ చేస్తున్న వివాదాన్ని జగన్ గారిపై నెట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలన్నటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. ఈ వివాదంలో భాగంగానే గత కొద్ది రోజులకు మళ్ళీ ఒక సరికొత్త వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చింది. తిరుమల తిరుపతి లడ్డు వివాదంలో కొన్ని ప్రాథమిక ఆధారాలు నెగిటివ్ గా కూటమి ప్రభుత్వానికి వచ్చేసరికి మళ్ళీ ఒక సరికొత్త వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చాయి. అదేంటంటే జగన్ గారు క్రిస్టియన్, ఆయన తిరుమలకు వెళ్ళాలంటే డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాలని, రాజ్యాంగం ప్రకారం తన వ్యక్తిగత విశ్వాసాలను బట్టి ఏ మతానైనా స్వీకరించేటువంటి హక్కు ఉంటుంది. రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు కాబట్టి సర్వ మతాలని గౌరవించేటువంటి హక్కు ఉంటుంది. దీనికి ఆయన నుంచి డిక్లరేషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి తన వ్యక్తిగత విశ్వాసాలను బట్టి ఏ మతాన్ని స్వీకరించినా కానీ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నాడు కాబట్టి సర్వ మతాలను గౌరవించేటువంటి హక్కు ఉంటుంది. దానికి పెద్ద డిక్లరేషన్లు అవసరం లేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ మీరు డిక్లరేషన్ అడిగితే రోజుకి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క దేవాలయాన్ని ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది భక్తులు సందర్శిస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి మీరు డిక్లరేషన్ తీసుకునే లోపలికి ప్రవేశింపజేస్తున్నారా? దానికి మీరు సమాధానం చెప్పలేవే. మీరు డిక్లరేషన్ అడుగుతున్నారు. నిజంగా డిక్లరేషన్ అడగవలసి వస్తే మొట్టమొదటిగా శ్రీ వెంకటేశ్వర స్వామి రెండో భార్య బీబీ నాంచారి ఒక ముస్లిం, మరి ఆవిడ దగ్గర నుంచి మీరు డిక్లరేషన్ కోరతారా? కాబట్టి ఈ లౌకిక భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం సర్వమతాలని గౌరవిస్తూనే తన వ్యక్తిగత విశ్వాసాలను బట్టి ఏ మతాన్ని ఏ దేవుణ్ణైనా ప్రార్థించేటువంటి హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. కాబట్టి ఏ దేవాలయంలోకి వెళ్ళాలన్నా డిక్లరేషన్ అడగాలనంటే మీరు ముస్లింలు మసీదులకు వెళ్ళేటప్పుడు ఇఫ్తార్ విందులకి వెళ్తూ ఉంటారు. మరి మీరు ఏ డిక్లరేషన్ ఇచ్చి ఇఫ్తార్ విందులలో పాల్గొంటున్నారు? వాట్ల కోసం చర్చిలకు వచ్చి ప్రార్థనలు చేయించుకుంటారు. మరి ఏ డిక్లరేషన్ ఇచ్చి చర్చిల్లోకి వస్తున్నారు మీరు? కాబట్టి లౌకికవాద భారతదేశంలో అన్నదమ్ముల్లో కలిసి ఉండేటువంటి హిందూ క్రిస్టియన్ ముస్లింల మధ్య మత కలహాలు రేపి దాన్ని రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి మీ ప్రయత్నం అయితే మాత్రం చాలా ఖండించదగింది.